200 రూపాయల నోట్లపై షాకింగ్ నిర్ణయం. పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్లో నెలకొన్న చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే 200 రూపాయల కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటికే వీటి ప్రింటింగ్ ఆర్డర్ కూడా షురూ అయింది. 2017 ఏడాది ముగియడానికి ముందే ఈ కొత్త నోట్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. దీనివల్ల లోయర్ డినామినేషన్ కరెన్సీకి సంబంధించిన డిమాండ్, సప్లై మధ్య అంతరం తగ్గుతుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొత్తగా తీసుకురాబోతున్న 200 రూపాయల కరెన్సీ నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకింగ్ నిర్ణయం కూడా తీసుకోబోతోంది. ఈ నోట్లను ఏటీఎంల ద్వారా అందించకూడదని యోచిస్తున్నట్లు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. వీటిని కేవలం బ్యాంక్ బ్రాంచ్ల వద్దనే సర్క్యులేట్ చేయాలని ఆర్బీఐ చూస్తుందట. అచ్చం 10, 20, 50 కరెన్సీ నోట్ల మాదిరిగా ఈ కొత్త 200 రూపాయల నోట్లు కూడా కేవలం బ్యాంక్ బ్రాంచుల్లోనే లభ్యం కానున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గతేడాది నవంబర్లో పాత 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ రద్దుతో మార్కెట్లోకి ఎక్కువగా కొత్త 2500 రూపాయలు సప్లై చేయడంతో చిన్న నోట్ల సమస్య ఏర్పడింది. నోట్లు ఉన్నప్పటికీ వాటిని ఖర్చు చేయలేని పరిస్థితి ప్రజల్లో నెలకొంది. దీంతో 200 రూపాయల నోట్లను క్రొత్తగా తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే రద్దు చేసిన 1000 రూపాయల నోటును ఇప్పట్లో తీసుకొచ్చే ఉద్దేశాలు లేనట్లు ఆర్బీఐ వర్గాలు చెప్పాయి.